50,000 కేవలం 50,000కి ఓలా ఎలక్ట్రికల్ స్కూటరు, అది కూడా 112 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్తో, నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రికల్ స్కూటర్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఓలా గిగ్ అనే ఎలక్ట్రికల్ స్కూటర్ అనమాట. సో ఇది వచ్చేసి 112 కిలోమీటర్లు ఒకసారి ఛార్జ్ చేస్తే మీకు వెళ్తుందనేసి సర్టిఫైడ్ రేంజ్ అయితే చెప్తున్నారు ఓలా వాళ్ళు. సో 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనమాట. అంటే దీనికి లైసెన్స్ ఎలాంటి రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 25 కిలోమీటర్లు అయితే ఉంటుంది. బట్ రియల్ టైంలో మనకు వచ్చేటప్పటికి యాజ్ యూజువల్గా మనకు తెలిసిందే, ఆల్రెడీ 35-40 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. 35 అయితే ఖచ్చితంగా వెళ్తుంది. సో చూడడానికి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట వెహికల్ అయితే. సో దీని మీద మీరు ఏమైనా క్యారీ చేయాలంటే క్యారీ అయితే చేయొచ్చు. వెహికల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము, మనము స్పెక్స్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. సో ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే మీరు 90/90 సెక్షన్ టైర్స్ అయితే వస్తాయి. ఇది 12 ఇంచెస్ వీల్స్ అయితే రావడం జరుగుతుంది. డ్రమ్ బ్రేక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. టెలిస్కోపిక్ సస్పెన్షన్, షార్ట్ సస్పెన్షన్ అయితే ఉంది. మరీ ఎక్కువ గతుకుల్లో మీరు దించారంటే మాత్రం ఖతము. సో తక్కువ గతుకుల్లో అయితే మీకు ఇది వర్కౌట్ అయితే అవుతుంది. అండ్ మీకు క్రాష్ గార్డ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. అది ఒక గ్రేట్ థింగ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఫ్లోర్ బోర్డ్ స్పేస్ చూడొచ్చు. ఫ్లోర్ బోర్డ్ స్పేస్లో మాత్రం ఇది ఎవరైతే చిన్న చిన్న షాప్స్ కోసం వాడుతుంటారో వాళ్ళకైతే మాత్రం అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్పేస్ దగ్గర మీరు ఖచ్చితంగా ఏమైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఒక బస్తా అయినా వేసుకోవచ్చు, వాటర్ క్యాన్ వేసుకోవచ్చు. కొన్ని గ్యాస్ సిలిండర్ కొంతమంది క్యారీ చేస్తుంటారు, అంటే క్యారీ చేయమని కాదు, కొంతమంది క్యారీ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది. అండ్ ఇంకొకటి జారకుండా చాలా జాగ్రత్తగా అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్ లైన్స్ వచ్చాయి, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ లైన్స్ వల్ల మనకి గ్రిప్ అయితే ఉంటుంది. సో మనకి ఏదైనా పెట్టినప్పుడు కిందకి జారకుండా కూడా మనకి ఇదైతే ఉపయోగపడుతుంది అనమాట. డ్యూయల్ టోన్ కలర్స్తో వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, వైట్ అండ్ రెడ్ కలర్ సంబంధించి డ్యూయల్ టోన్తో వస్తుంది. అండ్ బ్లాక్ కలర్ కూడా ఉంది, మనకి ట్రిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే అడ్జస్టబుల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ గా చెప్పుకోవచ్చు. అండ్ లైటింగ్ ఏదైతే ఉన్నాయో అన్ని లైటింగ్ కూడా మనకి ఎల్ఈడి లైటింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఫ్రంట్ లో చూడొచ్చు. అండ్ ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే కనిపిస్తుంది. మరి మీరు ఎక్కువ లైటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో లైటింగ్ అయితే మీకు వచ్చి తక్కువగానే వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్లో మనకి ఓలాకి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. అండ్ ఏదైతే ఫ్రంట్ చూస్తున్నామో ఫ్రంట్ మనకి క్యూఆర్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూర్చోడానికి అయితే ఒక మనిషి కూర్చోవచ్చు. అంటే మీరు ఎంత పెద్ద బల్క్గా ఉన్నా సరే ఒక్క సీటే ఉంది కాబట్టి ఒక్క సీట్లో మీరు కూర్చోడానికి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. ఈవెన్ మీరు ఏమన్నా దీని మీద ప్లేస్ చేసుకోవాలంటే, ఒకవేళ డెలివరీ పార్ట్నర్స్ అనుకోండి, దీని మీద ఏమైనా ప్లేస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్లేస్ చేసుకొని దీని అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. అండ్ చూడడానికి మీకు వెహికల్ అయితే మాత్రం చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో అయితే మనకి మొత్తం ఒక 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న దానికైతే రిజిస్ట్రేషన్ అయితే అవసరం ఉంటుంది. అండ్ దీంట్లో మనకి సేమ్ వేరియంట్ ఉంటుంది, మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఉంటుంది. బట్ మీకు ఇక్కడ లైట్ ఏదైతే ఉందో అది కొంచెం ముందుకు వచ్చినట్టు ఉంటుంది. అండ్ సస్పెన్షన్ విషయంలో కూడా కొంచెం తేడా అయితే కనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ మీకు ఒకే ఫోర్క్ లాగా అయితే కనిపిస్తుంటుంది అనమాట. అది బేస్ వేరియంట్. అదైతే మీకు రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదనమాట. 25 కిలోమీటర్లు అయితే వెళ్తుంది టాప్ స్పీడ్ అనేది. ఇది మీకు 45 కిలోమీటర్ల వరకు వెళ్తుంది అనమాట దీని టాప్ స్పీడ్ అనేది. అండ్ దీనికి పెద్దగా చేంజెస్ లేవు. 2 కలిపి విడివిడిగా వీడియో చేయలేము కాబట్టి అందుకని నేను 2 కలిపి మీకు ఒకే దాంట్లో అయితే చెప్పేస్తున్నాను. సో దానికైతే మీకు ఎలాంటి లైసెన్స్ అయితే అవసరం లేదు. దీనికైతే మీకు లైసెన్స్ అవసరం అవుతుంది. దానిలో మిగతా చేంజెస్ అన్ని కూడా ఏం జరగవు. మీకు బ్యాక్ పార్ట్లో కానీ ఏం పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మీకు చూడడానికి మాత్రం ఆ ఒక్క చేంజెస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఓలా గిగ్కి సంబంధించినటువంటిది. 1.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి వీళ్ళు చెప్తున్నది ఆల్మోస్ట్ ఒక 125 వరకు కూడా వెళ్తుందని చెప్తున్నాం. బట్ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మనం ఒక 80-90 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా మనం దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లోకి అయితే కామెంట్ చేయండి. అండ్ చాలా క్లియర్గా చెప్తున్నాను, దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, లో ఎండ్ హై ఎండ్ వేరియంట్. లో ఎండ్ వేరియంట్లో మాత్రమే మీకు నాన్ రిజిస్టర్డ్ మోడల్ అయితే అవైలబుల్ ఉంటుంది. నాన్ రిజిస్టర్డ్ మోడల్లో మనకి సింగిల్ ఫోర్క్ వస్తుంది. ఫ్రంట్లో వచ్చేసి మనకి ఏదైతే లైట్ ఉందో లైట్ కొంచెం ముందుకు వస్తుంది. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే మీకు కొంచెం తేడా అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఒకేలా ఉంటుంది. అదే హై ఎండ్కి వచ్చేటప్పటికి మాత్రం మోడల్ మీకు ఈ విధంగా ఉంటుంది. దీనికి రిజిస్ట్రేషన్ అవసరం. దీనికి మీకు 45 కిలోమీటర్స్ అనేది టాప్ స్పీడ్గా ఉంటుంది అనమాట. సో ఇది మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇది వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోతే. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బాయ్.